నమస్కారం. కుక్కల ప్రేమికులు వీళ్ళని జంతు ప్రేమికులు అందామా, కుక్కల ప్రేమికులు అందామా? నేను సుప్రీంకోర్టు చెప్పింది. జంతు ప్రేమికులు అంటే కుక్కల ప్రేమికులేనా? కోళ్ళు, మేకలు, గాడిదలు అవి జంతువులు కాదా? కుక్కలని ఎవరు చంపుతున్నారు? షెల్టర్ హోమ్స్కి తీసుకెళ్తుంటేనే మీరు ఎందుకంటే షెల్టర్ హోమ్స్ తరలించదు, ఇక్కడే ఉంచు అని అంటున్నారు. లేదు లేదు, మీరు నిజంగా జంతు ప్రేమికులు అయితే కోళ్ళు, కుక్కలు అసలు జంతువు వద్దనాలి. మీలో వెజిటేరియన్ వాళ్ళు ఎంతమంది? లైక్ ఈ వేలో సూటిగా ప్రశ్నించిందండి సుప్రీంకోర్టు. ఫైనల్ ఏమైందంటే మరలా వింటాం, గవర్నమెంట్ వాదనలు వింటాం, జంతు ప్రేమికుల వాదనలు వింటాం, బట్ మిమ్మల్ని జంతు ప్రేమికులు అనాలా, కుక్కల ప్రేమికులు అన్నా మాకు అర్థం కావట్లేదని చెప్పేసి అన్నారు. డైరెక్ట్గా ఇప్పుడు పాయింట్కి వద్దాం. రమ్య కర్ణాటక సంబంధించి కాంగ్రెస్ ఎంపీ గతంలో చేసినట్టుంది. ఈమె ఇప్పుడు ఏకంగా కుక్కలు మగాళ్ళు ఒకటే అంటుంది. కోర్టు ఏమంటుంది? కుక్కలు ఎప్పుడు ఎలా రియాక్ట్ అయ్యో తెలియట్లేదు కాబట్టి షెల్టర్ హోమ్స్ తరలించని చెప్పేసి అంటుంది. మరి మగాడు ఎప్పుడు రేప్ చేసినట్టు తెలియట్లేదు, మరి మగాళ్ళని మాత్రం షెల్టర్ హోమ్స్ తరలించొద్దా, మగాడు మాత్రం బయట తిరగాలని అంటుంది. అసలు ఏం పోలికండి అసలు అది? మగాడు కుక్క ఒకటేనా? ఎంత కుక్కల మీద ప్రేమ ఉంటే మాత్రం ఈ రకంగానా? నిజంగా వీళ్ళు కుక్కల ప్రేమికులా, జంతు ప్రేమికులా, లేకపోతే మగాళ్ళంటే పడినటువంటి మగ విద్వేషం, దాన్ని ఏమనాలి, మగ వ్యతిరేకులా? వీళ్ళ ఇంట్లో నాన్నలు ఉండరా, కొడుకులు ఉండరా, భర్తలు ఉండరా, ఫ్రెండ్స్ ఉండరా మగవాళ్ళు? ఇప్పుడు కుక్కలనే ఉన్నాయండి, ఇంట్లో పెంచుకున్న చాలామంది ఉన్నారు కదా, దానికి ఎవరు అబ్జెక్షన్ చెప్పట్లేదే. వీధి కుక్కలు కూడా వాడికంటూ కొన్ని పాయింట్స్ పెట్టమంటారు ఫుడ్కి, దానికి కూడా అబ్జెక్షన్ చెప్పట్లేదే. కేవలం కరుస్తూ ఉన్నవి, ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తున్నవి ఏవైతున్నాయో దానికి అబ్జెక్షన్ చెప్పి స్టెరిలైజేషన్ చేసి ఇంకా కరుస్తూ ఇబ్బంది పెడుతూ ఈ చీటికి మటుకు వచ్చే పనులు ఇబ్బంది పెడుతుంటే వాటిని షెల్టర్ హోమ్స్ తరలించమని చెప్పారే, వాటి సంబంధం చెప్పలేదే. చాలా దేశాలలో కుక్కలకు సంబంధించేసి స్వచ్ఛంద మరణం అవి కనుక కంట్రోల్ చేయని పరిస్థితి ఉంటే తీసుకొని చంపేస్తారు. మన దగ్గర అలా లేదే. కుక్కలకు సంబంధించేసి అంత ఆలోచిస్తున్నారు పాజిటివ్గా, బట్ కొంతమంది సోకాల్డ్ కుక్కల ప్రేమికులు, జంతు ప్రేమికుల ముసుగులో మగవాళ్ళ మీద విద్వేషం చిమ్ముతూ, మనుషుల మీద విద్వేషం చిమ్ముతూ అయ్యా ఏం మాట్లాడతారు, అసలు ఏం చేస్తున్నారు? సుప్రీంకోర్టు అందుకే అంది, మీరు కుక్కల ప్రేమికులా, జంతు ప్రేమికులా? జంతు ప్రేమికులు అన్నప్పుడు కుక్కల ప్రేమికులు అన్నట్టు బిహేవ్ చేస్తారేంటి? కోళ్ళు, మేకలు, గాడిదలు, ఎద్దులు, ఆవులు ఇవన్నీ ఏంటి మరి? అవును, మరి బీఫ్ తినే వాళ్ళంతా మరి ఎవరు? బీఫ్ సంబంధించేసి గేదె, బర్రె, ఎద్దు, కొన్ని చోట్ల ఆవును కూడా కూస్తున్నారు. అదేంటిది మరి అసలు? జంతువు అది కాదా? అవి జంతువులు కాదా? కోళ్ళు, మేకలు జంతువులు కాదా? చేప అది వచ్చేసి చేప జంతువు అందామా, పక్షి అందాం, పక్షి కాదులే జంతువు. మరి అదేంటిది? జలరాశి. ఇలా చెప్పుకుంటూ పోతే అండి దండం పెడుతున్నాయండి. మీ కుక్కల మీద ఉన్నటువంటి అతి ప్రేమో, మొగోళ్ళ మీద ద్వేషమో, సమాజం నచ్చకో ఏది పడితే స్టేట్మెంట్లు ఇవ్వకండి ప్లీజ్ అండి. కుక్కలను కాపాడుకుందాం. ఎలా? సుప్రీంకోర్టు చెప్పిన గైడ్లైన్స్ పాటించేసి అండ్ కుక్కలకు సార్ స్టెరిలైజ్ చేసేసి వాటి సర్టన్ పాయింట్స్ ఫుడ్ పెట్టేసి ఏదో ఒక ఇబ్బంది లేకుండా ఉండేలాగా. లేదు అన్నప్పుడు కొంతమంది స్వచ్ఛందంగా హ్యాపీగా వాటిని తీసుకెళ్ళి పెంచుకోండి. మీరే ఇళ్ళలో పెంచుకుని కుక్కల సంబంధించి ఎవరు అబ్జెక్షన్ చెప్పట్లేదు కదా.